నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్. పాలనపై చర్చకు రావాలని సీఎం పిలుపు. నేడు మిర్చి ట్రేడర్లతో చంద్రబాబు భేటీ. మిర్చి రైతుల సమస్యలపై చర్చించనున్న సీఎం. ఏపీలో రేపే గ్రూప్ 2 పరీక్షలు. వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళనలు. కేఆర్ఎంబీ సమావేశం సోమవారానికి వాయిదా. ఏపీ విజ్ఞప్తి మేరకు మీటింగ్ పోస్ట్పోన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 11 సంవత్సరాల ప్రధాని మోదీ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ప్రజాపాలన బాగాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 21,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు రాకుండా బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ ఆరోపించారు. పండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. జీతాలు పెంచాలని కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. జీతాలు సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచకపోతే బతకలేని పరిస్థితి ఉందని ప్లాంట్ యాజమాన్యానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని యూనియన్ నాయకులు తెలిపారు. పలు దఫాలుగా చర్చలు జరిపారని, కానీ జీతాల పెంపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. గేట్ పాసులు పాత పద్ధతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. రిటైర్ అయినటువంటి కార్మికులు 50 మంది కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందువల్లంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి, కార్మిక వర్గాన్ని నాశనం చేసి తమ యొక్క పాపం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక కష్ట నష్టాలు ఓడ్చి మంచి మెడిక్లెయిమ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని తొంగలోకి తొక్కాలని చెప్పి ఈరోజు యాజమాన్యం, ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మేము చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రిటైర్ అయినటువంటి కార్మికుడు ఆయన భార్యకి కలిపి సంవత్సరానికి 2,600 కట్టాల్సినటువంటి ప్రీమియంని ఈరోజు 20,000కి పెంచడం అనేది జరిగింది. అంటే దాదాపు 17,400 రూపాయలని పెంచడం వల్ల ఈరోజు ఏ ఒక్క రిటైర్ కార్మికుడు కూడా అది కట్టుకోలేక చనిపోవడానికి ఏర్పాట్లు చేపిస్తే మరొకటి కాదు. ఎందుకంటే దానిలో కూడా మేము కట్టలేము సరిగదా. ఈరోజు ఆ కట్టిన దానికి కూడా ఏదైతే 17,400 ఎక్స్ట్రా కట్టిన దానికి కూడా ఓపీకి గతంలో 8,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 4,000 కుదించారు. అలాగే ఇన్పేషెంట్ అయితే 6 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. 6 లక్షలని ఎంత కుదిస్తారో తెలియదు. కానీ మా యొక్క ప్రీమియం మాత్రం పెంచేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్లాంట్ ఈ దిశకు తీసుకొస్తే వీళ్ళని చర్మాంకంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ విధంగా మనోక్షోభానికి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం గతంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వమే కారణం. మోడీ ప్రభుత్వం తమ యొక్క విధానాలను మార్చుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. నెల్లూరులోని రామ్మూర్తి నగర్లో జరిగిన మేధావుల సదస్సులో దినకర్ పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ మూడోసారి పీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళలు, యువత, మధ్యతరగతి అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు, వైజాగ్ పోర్టుకు ఆహార సబ్సిడీకి నిధులు కేటాయించారన్నారు. నెల్లూరు జిల్లాకు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు 6,000 చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టులను దీర్ఘకాలిక నీటి వనరులుగా గుర్తించారన్నారు. పథకం ఉపాధి హామీ పథకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే మెటీరియల్ కంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు యావరేజ్. దాన్ని ఏ విధంగా వేగంగా పూర్తి చేసి మార్చి కల్లా ఆ టార్గెట్స్ పూర్తి చేయాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది. లేబర్ కంపోనెంట్ కూడా ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని పత్రికా మాధ్యమాల్లో చూసాం నిన్న. రాష్ట్ర ప్రభుత్వం 2019-24 మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం, ఉపాధి హామీ దగ్గర కూడా ఒక 1,300 కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూసాం. అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం. అందువల్లే ఈ సమీక్షలు. ఉపాధి హామీలోనే 1,300 కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయి ఉంటుంది అనేది నా భావన. ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా 1-2 జిల్లాల్లోనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి 2019-24 మధ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక 7-8 కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాంధ్రని, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో మమేకం చేయటము ఆంధ్రప్రదేశ్ను కూడా స్వర్ణాంధ్ర సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్వినియోగం కాకూడదు, పక్కదారి మళ్ళకూడదు, వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి. అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరెక్ట్గా మెటీరియల్ కంపోనెంట్, లేబర్ కంపోనెంట్ పూర్తి కావాలని అనేటువంటి దాన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యన ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు. 20% లోపు 580 నుంచి 600 కోట్ల రూపాయల వరకు జల్ జీవన్ మిషన్కి పెట్టడం జరిగింది వారు. దానిలో 20% మించి ఖర్చు పెట్టలేదు, కానీ ప్రోగ్రెస్ 60% చూపించినటువంటి పరిస్థితి. డాష్ బోర్డులో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత 2019-24 మధ్య జరిగితే ఈరోజు అదే జల్ జీవన్ మిషన్ నుంచి దాదాపు 8,000 కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి వాటి ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత నీరు ఇచ్చే విధంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం. నిన్ననే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఆ నిధుల కోసం కేంద్ర మంత్రి గారిని అప్పీల్ చేయటము. అంటే ఒక సానుకూలమైనటువంటి ధోరణిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వినియోగించే విధానం ఈరోజు రాష్ట్రంలో. బర్డ్ ఫ్లూపై అపోహలు వద్దని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండల కేంద్రంలో చికెన్ మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ యజమానులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మురళీమోహన్ హాజరయ్యారు. కోడి మాంసాన్ని, గుడ్లను ప్రజలు బాగా ఉడికించి తీసుకోవచ్చని చెప్పారు. జిల్లాల్లో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి వైపు నడుస్తుందని అన్నారు. కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే శాస్త్రీయంగా పరిశీలించి బర్డ్ ఫ్లూ తమ ప్రాంతంలో లేదని నిర్ధారించినట్లు తెలిపారు. వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే వెల్లడించారు. కోడి మాంసపు ఉత్పత్తుల మీద, కోడి గుడ్ల వినియోగం మీద ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. బర్డ్ ఫ్లూకు సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ సమాచారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి నివారణ చర్యలతో పాటుగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసం కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలోనే దీనికి సంబంధించినటువంటి అపోహలు అధికమై అదే సమయంలో రకరకాలైనటువంటి వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో CTBTA చిత్తూరు తిరుపతి బ్రాయిలర్స్ అసోసియేషన్ తరపున పూతలపట్టులో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ అవగాహన కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలు మినహాయిస్తే ఆరోగ్యకరంగా ఉన్నటువంటి కోడి మాంసం తినడం వల్ల ఏ రకమైనటువంటి సమస్య రాదని, రెండవది 90 degrees కన్నా కూడా ఎక్కువ సెల్సియస్లో వాటిని వేడి చేసి తింటున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి వైరస్ ప్రభావం కానీ, ఏ రకమైనటువంటి సూక్ష్మజీవుల ప్రభావం కానీ వాటి
వాటి మీద పడదని నిపుణుల యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వాటిని అన్నింటినీ కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది. అందరూ కూడా కోడి మాంసము కోడిగుడ్లని పెట్టి వీటిని తినండి, వీటికి మేము సాక్షిగా ఉంటాం, మీ ఆరోగ్యానికి మేము భరోసాగా ఉంటామని ఈరోజు సిటీబీటీఏ అసోసియేషన్ ఒక ఛాలెంజింగ్గా ఈ పూతలపట్టు మండల కేంద్రంలో ఒక లంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోడి మాంసాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. బల్లికురవ మండలం వైదన గ్రామంలో 20 లక్షల నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ప్రారంభించారు. దివ్యాంగులకు ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నూతన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి తెలిపారు. అదుగులు ఉండి ఎవరికి రావట్లేదు అనేది మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చే పథకం ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వెళ్ళాలి. అర్థమైందా? అది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోండి. ఇది చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతిదీ కూడా కిందకి వెళ్ళిపోవాలి. కొంతమందికి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండి ఆ పథకం జాగ్రత్తగా, అందుకని వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అదొకటి. ఇంకా పిల్లల చదువు కోసం అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ మంత్ మనకి రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల డబ్బులు రెడీ చేస్తున్నారు. అదొకటి. రైతులకు ఏదైతే చెప్పామో మాట 20,000 ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ కార్యక్రమం కూడా చేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. కొత్త ప్రభుత్వం. ఇంకా మీకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా మన ఊర్లో, మీ కాలనీలో? లేదని చెప్పాలి. దేశాలలో తెలియదు. నేనైతే మాత్రం ఇప్పుడు రాంగణంలో 7 నెలల్లోనే మనం 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇచ్చాం. మిగతాయి కూడా అన్ని కూడా తప్పకుండా. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారం ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పుడు మొదలు పెట్టిస్తా ఉన్నాం. చాలా మందికి వచ్చి ఉంటుంది. మిస్టేక్స్ వల్ల అదుగులు అయ్యి ఉండి ఎవరికి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. తర్వాత మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పెద్దలు మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు, ఇతర పెద్దలు, మా సోమశిల ప్రాజెక్ట్ అధ్యక్షుడు శ్రీ కేశవ్ చౌదరి గారు, అశోక్, అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఈరోజు స్వామివారి అమ్మవారి దర్శనానంతరం దాచూరులో మరొక విశిష్టమైన కార్యక్రమం ఉంది. దాతను నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాచూరులో కొత్తగా నిర్మాణం చేసి ఇవాళ కళ్యాణం చేస్తున్నారు. ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చాము. ఒక్క విషయం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఉంది. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రమంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి, రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార నాదానంతోనే ఆ కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకారనాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక పురాతన ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి గతంలో లాగా నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లో ఉండకూడదు. అధికారులు కూడా దీనిలో ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకే పూజాది కార్యక్రమాలని, ఉత్సవాలని, స్వామివారి కైంకర్యాలను చేయాలే తప్ప అధికారులు స్వయం నిర్ణయం చేయడానికి వీలు కాదని చెప్పి ఆగమ పండితుల యొక్క నేపథ్యంలో ఆలయాలు ముందుకు సాగాలి.
ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం మేరకే తిరుపతి జిల్లా వీకోట మండలంలో శ్రీ ఆంజనేయ స్వామివారి పుష్పపల్లకి సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. పూజల అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రనాయుడు, మండల టీడీపీ అధ్యక్షులు రంగనాథ్ పాల్గొన్నారు. జై హనుమాన్. దివంగత సీఎం వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీలో వేల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలను తీసుకొచ్చారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి అన్నారు. లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ఆర్దే అని గుర్తు చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మేనకూరు సేజ్, శ్రీ సిటీ వంటి ప్రాంతాల్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కారణం ఆయన పుణ్యమే అని చెప్పారు. అలాగే మాజీ సీఎం జగన్ హయాంలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయినా నేటికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ సజ్జల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆడ ఉపాధి పొందుతున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఆడ ఈ కూటమి నాయకుల వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ ఎలా ఉందంటే ప్రతి ఫ్యాక్టరీకి ఆడ పోయి వాళ్ళు బెదిరించడాలు, దందాలు, కమిషన్లు అడగడాలు, ప్రతి దాంట్లో ప్రతి పనిలో కమిషన్లు అడగడం. అది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు కల్పించడం, చాలా ఫ్యాక్టరీలు కూడా వచ్చాయి. చాలా ఉద్యోగాలు 9 నెలల ప్రభుత్వం కాలంలో ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించింది లేదు. అది పోగా ఉన్న ఉద్యోగ కంపెనీలే మూసుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు ప్రవర్తించే తీరు, వాళ్ళు ఫ్యాక్టరీలు గడిపోయి వాళ్ళు ప్రవర్తించే తీరు, దందాలు అడగడం, తోట నాయకుల నుంచి బడా నాయకుల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉందంటే ప్రతి కంపెనీలు గడిపోయి కమిషన్లు అడగడం, దందాల వాళ్ళు ప్రతి పనిలో వాటాలు అడగడం, ఇలా చేయడం వల్ల ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఈరోజు మూసుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళు పనిచేసే కార్మికుల జీవన పరిస్థితి కూడా అధోగతిలో ఉంది ఈరోజు. కాబట్టి ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. వాళ్ళ తీరు మారాలి, ఉన్న వాళ్ళ ప్రవర్తన తీరు మారాలి. అది దానివల్ల ఈ మారకపోతే రాబోయే రోజుల్లో మా ఈ ఉద్యమాలు కానీ ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తాం. ఉన్న ఉద్యోగ అవకాశాలు పోతూ ఉన్నాయి, రావాల్సిన ఫ్యాక్టరీలు రావట్లేదు. రీసెంట్గా ఏం జరిగిందంటే మన శ్రీ సిటీ ఎత్తుకుంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మన హెవెల్స్ కానీ ఈ బ్లూ స్టార్ కంపెనీస్ కానీ 4-5 కంపెనీలు తీసుకురావడం 2 years బ్యాక్ ఓపెన్ అయింది, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన జరిగింది. గణపతికి చెందిన దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్ కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్యుతాపురంలో కంపెనీలో రాజ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్ కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటుంది. సరిత వ్యవహారాన్ని దీపిక గమనించింది. దీపికకు విషయం తెలిసిందని సరిత తెలుసుకుంది. దీపిక ఎక్కడ తన భర్త రాజ్ కుమార్కు చెబుతుందో అని సరిత భయపడింది. ఈ క్రమంలో రాత్రి సమయంలో సరిత ఆమె ప్రియుడు కలిసి దీపిక ఇంట్లోకి చొరబడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి ఇనుప రాడ్లతో దాడి చేశారు. అదే సమయంలో డ్యూటీ నుంచి రాజ్ కుమార్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో సరిత లేకపోవడం, పక్క ఇంట్లో శబ్దాలు రావడంతో దీపిక ఇంట్లోకి రాజ్ కుమార్
కుమార్ వెళ్లాడు. అప్పటికే దీపిక రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉంది. రాజ్ కుమార్ వెంటనే దీపికను ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సరిత ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అయింది. స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీజీఎల్ సిబ్బంది గ్యాస్ లీకేజీ కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. మొగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో సమస్యల గురించి ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సమస్య ఉందని చెప్పగా వెంటనే మిషన్ భగీరథ ఈఈతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన బోరు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో వర్మీ కంపోస్ట్, వర్షపు మురుగునీరు, ఇంకుడు గుంతలు, వీధి దీపాలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి వివరాలు ఆపారు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఉదయం జాగింగ్, మెడిటేషన్, సాయంత్రం ఆటలు ఆడిస్తున్నామని ప్రిన్సిపాల్ కలెక్టర్కు వివరించారు. మాకు అడ్డం ఉన్నదని పెట్టి మెదక్ జిల్లాలో డ్రగ్ స్టోర్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందుల సరఫరా జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రగ్ స్టోర్ పరిశీలించి స్టోర్ ద్వారా ఏ మందులు సరఫరా అవుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్ రిజిస్టర్, వ్యాధి నిరోధక టీకాలు నిల్వ చేసే గదిని పరిశీలించారు. కంటి పరీక్ష చేసే విధానాన్ని స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. మళ్ళీ ఇంకా మీరు ఇంకా ఎక్కువ చదవాలి కదా ఫ్యూచర్లో. ఇప్పుడు నాకు ఇప్పటివరకు సంగతి రాదు. జస్ట్ 2 days బిఫోరే ఫిబ్రవరి మా పక్కన 2 క్యాన్సర్ మళ్ళీ దీని క్వాలిటీ 2027 నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాకు దగదర్తి విమానాశ్రయం చాలా ముఖ్యమని ఆయన వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి విమానాశ్రయం భూములను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగదర్తి ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వేమిరెడ్డి చెప్పారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్నారు.
రావడం, అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్, మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం, రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని 1 డే టైం, వాళ్ళకి ఇచ్చింది 1 డే టైం ఈ ఆఫీసర్స్. నెక్స్ట్ డే బయలుదేరి రావడం, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము, ఇంక ఇది ఆగదు. ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం, ఇండోసెల్ రావడం అదొక అదృష్టం. మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు. దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా, ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులుగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం. అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.